సినిమా పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంతకాలంగా సినిమా పైరసీ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను అయితే మంజూరు చేసింది. ఇక తెలుగు సినీ పరిశ్రమకి కుదిపేసిన ఈ పైరసీ వ్యవహారంలో రవి పాత్రపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు ఆంక్షలను విధించింది. నిందితుడు రవి ప్రతిరోజు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రవి తన పాస్పోర్ట్ ని తక్షణమే కోర్టులో సరెండర్ చేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు నిఘా ఉంచనున్నారు. వృత్తిరీత్యా ఐటీ నైపుణ్యం ఉన్న వ్యక్తి కావడంతో రవి ఇంటర్నెట్ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం తన తీర్పులో తెలిపింది. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని గత ఏడాది నవంబర్ 16న అరెస్టు చేశారు పోలీసులు. కోర్టు అతన్ని పలుమార్లు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కస్టడీ సమయంలో రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. విదేశాల్లో ఉన్న మరో వ్యక్తితో కలిసి రవి పైరసీ నెట్వర్క్ ని నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలను కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడని తెలిసింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదని రవిని ఆదేశించింది కోర్టు. ప్రజల్లో భరోసా ఇస్తూ అడుగడుగునా నిఘా పెడుతూ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారు పోలీసులు. చేతితో లాఠీలు పట్టుకుని ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమం చేపట్టారు సైబరాబాద్ పోలీసులు. విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ పబ్లిక్, పోలీసుల మధ్య గ్యాప్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు కూడా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అనుమానాస్పద కదలికలపైన నిఘా పెంచే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ ను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. సిఐతో పాటు ఆ ఏరియా సెక్టర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్, హోంగార్డులు ఈ విజిబుల్ పోలీసింగ్ లో పాల్గొంటున్నారు. విజిబుల్ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశం అంటే పబ్లిక్ చేరువయ్యే విధంగా ఈ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విజిబుల్ పోలీసింగ్లో ఏదైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ సమావేశం జరిగి వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ చేయడం కానీ, అదేవిధంగా ఈ చైన్ స్నాచింగ్ అవేర్నెస్ చేయడం కానీ, అదేవిధంగా అన్సోషల్ ఎలిమెంట్స్ విషయంలో వాళ్ళకి అవేర్నెస్ చేయడం కానీ, వెహికల్ చెకింగ్ చేయడం కానీ, లాడ్జెస్, పబ్స్, తర్వాత ఈ స్పా సెంటర్లు ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ భరోసా ఇవ్వడం అనేది మా ముఖ్య ఉద్దేశము. ప్రజల వద్దకు వెళ్లి స్థానికంగా ఉన్న పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలపైన చర్చిస్తున్నారు పోలీసులు. ఇబ్బందులు ఉన్నా పిఎస్కు వెళ్లలేని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. క్రైమ్ స్పాట్స్ తో పాటు అనుమానాస్పద ప్రదేశాలపైన ఫోకస్ పెట్టారు. విజిబుల్ పోలీసింగ్ లో వాహనాలకు కూడా చెకింగ్స్ చేస్తున్నారు పోలీసులు. ఎవరన్నా ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, తర్వాత ఏజ్డ్ పర్సన్ కానీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరనే సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంటి దగ్గరనే డెలివరీ ఇస్తున్నాము. పబ్లిక్ నేరాలను నిరోధించడంలో వాళ్ళకు కూడా అవేర్ చేయడము, తర్వాత నేరాలు నియంత్రించే ఉద్దేశంతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తాం. విజిబుల్ పోలీసింగ్ ను సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ప్రతి పిఎస్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గించడంతో పాటు ప్రజలకు, పోలీసులకు ఏర్పడిన గ్యాప్ ను ఈ విజిబుల్ పోలీసింగ్ ద్వారా చెక్ పెడుతున్నామని అన్నారు. ప్రజలకు సైబర్ నేరాలపైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశాల్లో రోజు ఈవినింగ్ 6 to 8 మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తాము. అక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్, తర్వాత ఈ ఓపెన్ బూజింగ్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకి కేసు రిజిస్టర్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈ విజిబుల్ పోలీసింగ్ ఉద్దేశం చాలా బాగుంది. ఈ పబ్లిక్ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. ఏమన్నా ఉంటే ఇష్యూస్ ఉంటే ఈ 1930 సైబర్ క్రైమ్ మెయిన్ బాగా జరుగుతుంది. దాన్ని అవేర్ చేయడంలో మా పోలీస్ వారు సక్సెస్ అయినరు. ఈ మధ్యకాలంలో ఈ ఎవరైనా నేరం జరిగితే నేర ప్రదేశానికే మన పోలీస్ వారు వెళ్ళి అక్కడనే కంప్లైంట్ తీసుకొని అక్కడనే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మా సిపి గారి ఆదేశాల ప్రకారం అది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము.
విజిబుల్ పోలీసింగ్ పైన ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు పోలీసులు. ప్రజల సమస్యలు చెప్పడంతో పాటు కొన్ని సందర్భాల్లో స్పాట్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ స్మారక అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు రమాబాయి స్మారక అవార్డులను ప్రదానం చేశారు. అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజాను రమాబాయి అవార్డుతో సత్కరించారు నిర్వాహకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అంటున్న సరోజా వివేక్తో హరిత ఫేస్ టు ఫేస్. భారతిలో మాతా రమాబాయి అంబేద్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకి అవార్డుల పురస్కారం జరిగింది. అయితే మనతో పాటు మంత్రి వివేక్ సతీమణి అట్లాగే అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ముందుగా మీరు కంగ్రాచులేషన్స్, అవార్డు కూడా సత్కరించారు కదా, ఎట్లా అనిపిస్తుంది మేడం? రమాబాయి గారి గురించి చరిత్ర కావచ్చు, మీరు అంబేద్కర్ విద్యా సంస్థలో చాలాసార్లు అంబేద్కర్ గారి గురించి ఎన్నోసార్లు చెప్తూ వింటున్నాం, ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. మాతా రమాబాయి అంబేద్కర్ గారు చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. కాలేజ్లో నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆ రోజులలో, ఇది 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల కంటే ఇంకా ముందు ఈ అరాచకాలు ఏదైతే జరిగాయో ఈ కమ్యూనిటీ మీద, సో ఆ రోజు నుంచి రమాబాయి గారు సహకరించిన తీరు దేశానికి చాటి చెప్పిన సందేశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే నాకు అనిపిస్తుంది ప్రతి మగవారి వెనుక ఆడవారి పాత్ర చాలా ఉంది. వారు పోషించే సపోర్ట్ వల్లనే వారు ఎన్ని విజయాలైనా సాధించగలరు అని ఆ రోజు నుంచి రమాబాయి గారు మహిళలకు ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు చాలామంది మహిళలను సత్కరించి అందులో నేను కూడా ఒకటి ఉన్నందుకు, పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు మంత్రి గారి వెనకాలండి నడిపిస్తుంటారు ఫ్యామిలీతో పాటు ఇటు విద్యా సంస్థల్ని కూడా, ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే మహిళలు బయటకు వచ్చి పోరాడి మెన్ కంటే మేము బెటర్ అని చెప్పే అసలే అవసరం లేదు. ఎందుకంటే నాకు జాయింట్ ఫ్యామిలీలో కాకా వెంకటస్వామి గారి దగ్గర నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అట్లాగే మా అత్తమ్మ వెన్న ఉండి ఎంతో సపోర్ట్ చేసేది మామయ్య గారిని. సో అట్లాగే ఉండి నేర్చుకున్నాను. సో ఇంత సపోర్ట్ చేసే స్ట్రెంగ్త్ ఆ లేడీస్లో ఉంది. సో ఆ రోజు నుంచి నేను ఇంట్లో ఇంత సపోర్ట్ అందుకుని ఇన్ని చేయగలుగుతున్నానని అనుకుంటాను. కానీ అది నాలో స్పెషాలిటీ అని అనుకోను. బికాజ్ కాకా వెంకటస్వామి గారు ఆ రోజు స్టోరీస్ చెప్పేవారు, ఎట్లా అయితే సొసైటీలో ఎన్ని ఎదుర్కొన్నారో ఇవన్నీ ఇప్పుడే మనం స్టేజ్ మీద విన్నాము. సో అవన్నీ జరిగినాయి ఇక్కడ మన దగ్గర. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో ఇక ముందైనా ఈ కుల వ్యవస్థ అనేది జరిగిపోయి అందరూ ఈక్వాలిటీగా ఉంటే అటువంటి సొసైటీ చూడాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు, మీరు ఇప్పుడు వచ్చే యువతలకి ఏం చెప్తారు? ఐ థింక్ స్కై ఈజ్ ద లిమిట్. ఏదైనా మనం సాధించగలము. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. ఒకసారి సెట్ చేసుకుంటే మనం సాధించలేనిది ఏం లేదు. ఇది ఆడవారికే పరిమితం, మగవారికే పరిమితం అన్న ఏది లేదు. ఇప్పుడు మీరే రిపోర్టర్గా చేస్తున్నారు. ఇంతకుముందు చేసేవారా? ఏ నైట్ అన్న ఈవెంట్ ఉందంటే తప్పకుండా వెళ్ళిపోవాలి. ఇల్లు అంతా ఇంతకుముందు ఇంటికే పరిమితమైన లేడీస్ ఇవాళ అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ యువర్ లైఫ్. So similarly, I think I feel there is no limit, there is no limitation for a woman's work. So sky is the limit. ఏ మగవారు చేసే ప్రతి పని కూడా చేయొచ్చు. కానీ నా సందేశం ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ అందరి సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు మీరు ఈ టైంకి వచ్చారంటే ఐఎమ్ షూర్ మీరు ఇంట్లో ఉన్న వారి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైనా ఉంది. సో అట్లాగే ఐ థింక్ వైఫ్ షుడ్ సపోర్ట్ హస్బెండ్ అండ్ హస్బెండ్ ఆల్సో లైక్ వైజ్ సపోర్ట్ the women of the family and then everything will be happy. చాలా విషయాలు తెలిసాయి ఇవాళ తీసుకున్న అవార్డు గ్రహీతలకి. ఎన్నో సాధించారు వారు సైలెంట్గా. థింక్ లేడీస్లో ఉన్నది ఏంటంటే ఏం చాటి చెప్పుకోరు, ఏమి చాటి చెప్పుకోరు. సైలెంట్గా ఉండి వెనక నుంచి వెన్నంటి సపోర్ట్ ఇస్తూ మగవారి విజయానికి దే ఆర్ ద మేజర్
పార్ట్ ఆఫ్ ద సక్సెస్ అని అనుకుంటాను. అందరికీ హార్టీ కంగ్రాచులేషన్. మొత్తంగా మహిళలు సాధించలేదంటూ ఏదీ లేదని, ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుంటున్నారని ఇటు సరోజ వివేక్ గారు చెప్తున్నారు. రాబోయే తరాలు కూడా అన్ని రంగాల్లో పాలు పంచుకొని విజయాలు సాధించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. జేఈఈ ఫలితాల్లో మరోసారి సత్తా చాటారు కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యార్థులు. ఇక 12 మందికి పైగా విద్యార్థులు 99% మార్కులు సాధించారు. 113 మంది విద్యార్థులు 90%కి పైగా స్కోర్ చేశారు. మొదటి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరచడం ఆనందంగా ఉందని అన్నారు ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఇక విద్యార్థులను సత్కరించారు. పటిష్ట ప్రణాళికతో బోధన, సమర్థ పర్యవేక్షణ, విద్యార్థుల క్రమశిక్షణ సాధన ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లోనూ ఆల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నరేందర్ రెడ్డి. జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్స్ వెలువడ్డాయి. పిల్లలందరూ కూడా 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఎప్పుడెప్పుడు మరి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, మరి ఏ రకంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం చూస్తూ ఉంటే అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు చాలామంది కూడా గతంలో కంటే పేపర్లు చాలా హార్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు దేశవ్యాప్తంగా కూడా. మరి ఇయర్ టు ఇయర్ ఏమో పిల్లలు రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది లోపల ఒక ఉత్కంఠత, టెన్షన్ ఉండేది. మరి వాటిని అన్నింటి బ్రేక్ చేస్తూ మరి నిన్నటి రోజు రిజల్ట్స్ రావడం జరిగింది. ఆల్ఫోర్స్ ఎప్పటిలాగానే మరి ఎవ్రీ ఇయర్ మన రికార్డును మనం బ్రేక్ చేసుకుంటూ హైయెస్ట్ పర్సంటైల్లో కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సీట్ గెట్టింగ్ దిశగా కూడా కావచ్చు, అద్భుతంగా మరి దూసుకొని వెళ్తున్నది. ఈ సంవత్సర ఫలితాల్లో చూసుకున్నట్లయితే కూడా మనం హైయెస్ట్గా లక్ష్మీ హాసిని అని ఇక్కడ ఉంది అమ్మాయి. ఈ అమ్మాయి కరీంనగర్ మన స్టూడెంట్ ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ టైనీ టాట్స్ అమ్మాయి 99.94% తోటి లాస్ట్ ఇయర్ మనం సాధించిన 99.90ని బ్రేక్ చేస్తూ అమ్మాయి మరి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ను చూపించడం జరిగింది. అలాగే మరి నెక్స్ట్ మనకు సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ నుంచి 99.83లో శ్రేయస్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఈ ప్రకారంగా 99% అండ్ అబోవ్లో చూసుకున్నట్లయితే 12 మంది చిన్నారులకు మంచి పర్సంటైల్ రావడం జరిగింది. ఈవెన్ సబ్జెక్టు వారీగా కూడా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా సబ్జెక్టులో ఒకరిద్దరైనా 100% రావాలని మేము ఎఫర్ట్స్ పెట్టాం. 25 క్వశ్చన్లకి ఆల్మోస్ట్ 24 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 25 అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఒకటి మిస్టేక్, దాంతో 100% మిస్ అయింది. కానీ మనకు 99.96% కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో రావడం జరిగింది. అంటే జస్ట్ ఒక క్వశ్చన్ తప్ప మిగతా అన్ని కూడా 100% చేసి వచ్చారు. ఈవెన్ ఫిజిక్స్లో కూడా మరి 99.94% రావడం జరిగింది. సో ఏదేమైనా ఈ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ అని నేను భావిస్తున్నాను. 90% అబోవ్ చూసుకున్నట్లయితే 113 మంది చిన్నారులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. 113 స్టూడెంట్స్కి 90% అండ్ అబోవ్ రావడం జరిగింది. ఇది సెషన్ 1 మాత్రమే. మళ్ళీ వీళ్ళందరూ కూడా సెషన్ 2 అప్లై చేస్తుంటారు. ఓకే, అందులో కూడా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొద్దిమంది ఇక్కడ ఓన్లీ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత సీరియస్గా మేలో జరగబోయే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు. మరి కరీంనగర్లోని ఆల్ఫోర్స్ వేదికగా మరి మాకు బ్రాంచెస్ జగిత్యాల్లో, మంచిర్యాల, హైదరాబాద్, ఎక్కడెక్కడనే అన్ని బ్రాంచ్ల్లో నుంచి కూడా పిల్లల ప్రాతినిధ్యం ఇక్కడ రావడం జరిగింది. ఈవెన్ హనుమకొండ నుంచి కావచ్చు, కరీంనగర్లో వివిధ క్యాంపస్లో కావచ్చు. అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ 1 బ్రాంచ్, వీఆర్ నాట్ ఫోకసింగ్ 1 స్టూడెంట్, అందరినీ కూడా ఫోకస్ చేస్తూ అన్ని కేటగిరీల పిల్లల్ని కూడా మనం మంచి ర్యాంకులు తీసుకొస్తున్నాం. 112 మంది పిల్లలు ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ నుంచి HGF స్కూల్ గేమ్ ఫెడరేషన్లో రాష్ట్ర స్థాయికి లేదా జాతీయ స్థాయికి ఎంపిక కాబడ్డారు. జూనియర్ కళాశాలలో అసలు స్పోర్ట్స్ గేమ్స్కి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వరు, బట్ ఆల్ఫోర్స్లో మాత్రం మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే అన్ని యాక్టివిటీస్లో మెరిట్ పిల్లలకు కూడా ఫీజులో రాయితీలు కనిపిస్తున్నాం మనం. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న ఆల్ఫోర్స్ను ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మరి ఇంకా మెరుగైన ఫలితాలకి కరీంనగర్ వేదిక కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకి, మరి డే అండ్ నైట్ పిల్లల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్న మా స్టాఫ్ అందరికీ, మరి అట్లాగే మాకు వెన్నదండుగా ఉంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I got 99.83%. I appreciate the efforts of teachers and also thank the management for the exams they have conducted. I got nice percentile in mains. I expect more in the second attempt. నా పేరు హాసిని. నేను ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువుకున్నాను. రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో నాకు 99.94% రావడం జరిగింది.
నేను మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళందరూ చాలా మోటివేట్ చేయడం వల్లనే మాకు ఈ పర్సెంటేజ్ వచ్చింది. అలాగే మా పేరెంట్స్ జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాలు నమోదు చేశారు రెసోనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. 55 మంది విద్యార్థులు 99.9% సాధించారు. కాలేజీ మొత్తం మీద 79.8% సక్సెస్ రేట్ వచ్చింది. ఇక అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు సంస్థ ప్రతినిధులు. విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని అన్నారు. ఎటువంటి ముందస్తు ఫౌండేషన్ కోర్సులు లేని సాధారణ విద్యార్థులు కూడా రెసోనెన్స్ శిక్షణతో అద్భుతమైన స్కోర్లు సాధించడం విశేషమని అన్నారు. ఇక క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, అంకిత భావంతో పనిచేసే అధ్యాపక బృందం, అదేవిధంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. Achievers of the day with a grand round of applause. He scored 99.988. Parent, branch principal. So usually resonance ki join అయిన స్టూడెంట్స్ నార్మల్ స్టూడెంట్స్, వాళ్ళకి ఫౌండేషన్ ఏమి ఉండదు. అట్లాంటి స్టూడెంట్స్ని రెజనాన్స్ కరికులం వల్ల, రెజనాన్స్ ఫ్యాకల్టీ అండ్ దెన్ అవర్ ప్రోగ్రామ్, సో దీనివల్ల మ్యాక్సిమం సాధారణమైన పిల్లలతోటి అసాధారణమైన రిజల్ట్ మనం ప్రొడ్యూస్ చేసాం. సో 99.99 పైన వచ్చిన పిల్లలు దాదాపు 55 మంది ఉన్నారు. సో త్రూఅవుట్ అవర్ సక్సెస్ రేటు దాదాపు 79.8% టోటల్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. సో ఇది వేరే త్రూఅవుట్ ఇండియాలో కూడా రెజనాన్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని మరొకసారి ప్రూవ్ చేసింది. సో 2018 తర్వాత ఇయర్ బై ఇయర్ మన రిజల్టు సక్సెస్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, కరిక్యులం, అవర్ ప్రోగ్రామ్. సో దీనివల్ల ఈ సక్సెస్ రేట్ వచ్చింది. Congratulate all our students of the regionals, those parents and all that, because this is one of the outstanding result. We have to understand that what other corporate colleges have done in 45 years. Regionals Hyderabad has done that thing in just 6 years. Today Regionals has given more than 99.9 percentile 5 students. They are the 99 above percentile if you consider 63 students have been reported so far. This is really one of the most genuine and most emphatic result in Telugu states. This result will echo like anything, and we are very confident that in the coming days, whatever JEE advanced exam will be there, we will be giving single digit, double digit rank. పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్, లింఫోమస్, బోన్ ట్యూమర్స్, అదేవిధంగా కిడ్నీ, కాలేయ క్యాన్సర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. దేశంలో ప్రతి ఏటా 12 లక్షల మందిలో క్యాన్సర్ కేసులు బయటపడుతూ ఉండగా అందులో 60,000 మంది పిల్లలు ఉన్నారన్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడంతో పూర్తిగా నయం చేయొచ్చునని అంటున్న నిమ్స్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ కేసుల సంఖ్య అధికంగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తే దాంట్లో పిల్లలకు సంబంధించి కూడా 50,000కు పైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పిల్లల్లో అంటే 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో కూడా పిల్లల్లో ఎందుకు క్యాన్సర్ అని డిటెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళలో అయితే ఏదైనా హ్యాబిట్సో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులతోని క్యాన్సర్లు వస్తాయి. మరి పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి పిల్లలకు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటాం. సార్, ముందుగా పెద్దవాళ్ళకు క్యాన్సర్ కేసులు అంటే జనరల్గా చూస్తుంటాము, హాస్పిటల్ కూడా ఓపీ ఐపీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా కేసులు ఎక్కువ వస్తున్నాయని అంటున్నారు. అసలు పిల్లల్లో క్యాన్సర్ కేసులు వస్తాయండి? వస్తే ఏ కేసులు ఎక్కువ వస్తాయి? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఏంటంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తాయి, పెద్దోళ్ళు అంటే స్మోకింగ్ చేసో గుట్కాలు తినో లేకపోతే మందు అయిన తర్వాతనో వస్తాయి. చిన్నపిల్లలకి ఎందుకు వస్తాయి అనేది ఏంటంటే చాలామందికి తెలియదు అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే చాలామంది మేము చెప్పేది ఏంటంటే సమ్ క్రోమోజోమ్ జెనెటికల్గా ఏమన్నా అంటే అబ్నార్మాలిటీ అంటాం. ఆ జెనెటికల్ అబ్నార్మాలిటీ కూడా తల్లిదండ్రుల ద్వారా వచ్చేది కాదు. కొన్ని క్రోమోజోమ్స్ ఏంటంటే పుట్టిన తర్వాత అటు డివైడ్ అయినప్పుడు ఏంటంటే కొంచెం క్యాన్సర్ కణాలుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఎక్కువగా కామన్ క్యాన్సర్లు వచ్చేది పిల్లలు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. క్యాన్సర్ ఈ మధ్యలో ఈజీగా డయాగ్నోజ్ చేయగలుగుతున్నాం.
డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సో డిటెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే రిపోర్టింగ్ కూడా బాగుంది. ఒక టైంలో క్యాన్సర్లు వస్తే ఎవరు మనకేంటంటే రిపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఏ హాస్పిటల్కి ఏ జబ్బుతో వచ్చినా కూడా మనం క్యాన్సర్ రిపోర్ట్ చేస్తున్నాం, ప్రాపర్గా రిపోర్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా ఏమి ఇస్తున్నామో రిపోర్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినట్టు అనిపించేస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్లు పెరుగుతున్నాయి, కానీ ఇంత డ్రాస్టిక్గా మనం ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, స్మాల్ లంగ్ క్యాన్సర్ వాటింత పెరగకపోయినా బట్ నెంబర్ కొంచెం పెరుగుతుంది. బట్ డిటెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది, రిపోర్టింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఎక్కువగా వస్తున్నాయి. రెండోది ఏంటంటే చాలా ఇంకా పిల్లలకి వచ్చే క్యాన్సర్లు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్లు కూడా ఎక్కువ వస్తాయి. మూడోది మీరు లింఫోమాస్ అన్నాం. ఒకటేమో బ్లడ్ క్యాన్సర్, రెండోది బ్రెయిన్ ట్యూమర్స్, మూడోది లింఫోమాస్ కూడా చాలా కామన్గా వస్తాయి. చిన్నపిల్లలు హాడ్కిన్స్ లింఫోమా అంటాం. ఇది 100లో 80-90% క్యూర్ అయిపోతుంది, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో లింఫోమాస్ అనేది ఏంటంటే క్యూర్ అయిపోతాయి. బ్లడ్ క్యాన్సర్ మీరు ఇప్పుడు లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అన్నారు కదండి, ఆ బ్లడ్ క్యాన్సర్ 100లో 80% కూడా ఏంటంటే క్యూర్ అయిపోతాయి. క్యూర్, కంట్రోల్ కాదు. అంటే అందుకోసం అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ జబ్బు వస్తున్నా కూడా ట్రీట్మెంట్స్ కూడా మంచి వస్తున్నాయి. ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక డ్రగ్ వస్తూనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఒక టైంలో మేము 40-50% కన్నా బతికే వాళ్ళు కాదని చెప్పేవాళ్ళు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు గ్యారంటీగా అంటే 70-80% వీడు క్యూర్ అవుతుందని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. సో చిన్నపిల్లల క్యాన్సర్లు ఉన్నవి. ఇంకొకటి మనకి నిమ్స్, ఎస్పెషల్ మన నిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర నిమ్స్ దవాఖానా ఫస్ట్ నుంచి బొక్కల దవాఖానా చాలా ఫేమస్, బోన్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. సో బోన్ ట్యూమర్లు మా దగ్గర ఎక్కువ వస్తాయి ఈ నిమ్స్లో. బోన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాని ఏంటో ఆస్టియోసార్కోమా అంటాము, ఈవింగ్ సార్కోమా అంటాం. వీళ్ళకి ముందు కీమోథెరపీ కొన్ని ఇచ్చేసి తర్వాత ఆపరేషన్ పంపించేస్తాం. ఆపరేషన్లు కూడా ఏంటంటే సీఎం ఫండ్ కింద, ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నారు. కీమోథెరపీ కూడా ఫ్రీగా అయిపోతుంది. అంటే చాలా మందికి కూడా ఇది పిల్లల్లో లక్షణాలు ఇట్లా ఉంటాయి, లేకపోతే ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు. లేదంటే ఏదైనా ఉంటే కూడా చిన్న సమస్యలకు అక్కడికక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. సో ఈ విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇంకోటి ఏంటి, చాలామందికి ఏంటంటే అయ్యో ఇది క్యాన్సరా కాదా కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా, బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, సింపుల్గా వాళ్ళకి ఎలా వస్తుంది, జ్వరం వస్తుంది, ఫస్ట్ ఈ గడ్డలు వస్తాయి. కొంతమందికి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయేసి అంటే నీరసం వచ్చేస్తుంది. ఒక పిల్లోడు ఆడుకోకుండాను ఇంట్లో పడుకుంటున్నాడు చాలా రోజులు అంటే వాడికి ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టే. పాపం ఏ పిల్లైనా ఆడుకొని ట్రై చేస్తారు, తిరగడం ట్రై చేస్తారు. అలా ఉన్నారు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అదేం ప్రాబ్లం వాడిని అడిగితే చెప్తారు. నీరసం ఉందారా బిడ్డ అంటే నీరసం ఉందనుకోండి. సో సింపుల్ హిమోగ్రామ్ అంటాం, బ్లడ్ టెస్ట్. అలా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, WBC కౌంట్ ఎంత ఉంది, ప్లేట్లెట్ అంటే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా. ఒక చిన్నపిల్లడు అనుకోండి, వాడికి ఏంటో ఆ పాప ఆట ఆడతాడు, సడన్గా వచ్చి పడిపోతాడు, నాకు ఇది దెబ్బ తగిలిందన్న అంటాడు. ఆడ చూడగానే ఇంత పెద్ద గడ్డ ఉంటుంది. ఆ గడ్డ పోయి చూడగానే మనం ఏం గడ్డ కాదని వదిలేయకూడదు. వారం రోజులు చూస్తాం, పెరుగుతుంది అనుకోండి, అది బోన్ ట్యూమర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బోన్ ట్యూమర్ అని చెప్పేసి వచ్చి పెట్టుకోవాలి. కొంతమందికి ఏంటి ఇక్కడ గ్లాండ్స్ అని చెప్పాను కదా, లింఫోమా అంటాం. ఈ లింఫోమాలు ఏంటంటే చాలామంది టీబీ అనుకుని కొంతమంది టీబీ ట్రీట్మెంట్ కూడా తీసుకొని వచ్చే చాలా మంది ఉంటారు అట్లా. కానీ అట్లా ఏది కూడా అట్లా అనుకోకూడదు. ఈ కాలంలో దానికి నీడిల్ టెస్ట్ చేయాలి, బయాప్సీ చేయాలి. అది టీబీ అంటే టీబీ మందులు వాడాలి, లేకపోతే అంటే వేరే మందులు వాడచ్చు. సో సిమ్టమ్స్ అనేది ఏంటంటే చిన్నపిల్లవాడు ఆడుకునేవాడు సరిగా ఆడుకోవట్లేదు, తలనొప్పి వస్తుంది, లేకపోతే నీరసం వస్తుంది, పడుకొని ఉంటుండంటే ఏదో సంథింగ్ రాంగ్ అనుకొని చిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టేసిన చిన్నగా. ఇప్పుడు ఈ కాలంలో పియాట్రిషియన్స్ కూడా చాలామంది, చిన్న డాక్టర్కి కూడా ఏంటి చాలామంది తెలుసు లక్షణాలు ఏంటో. వాళ్ళు చిన్న టెస్టులు చేస్తారు, ఏం చేయరు. మన బ్లడ్ టెస్ట్ ఒకటి, రెండోదంటే అల్ట్రాసౌండ్ చేశారనుకోండి, లోపల ఏమైనా ఇక్కడ లివర్ వాపిందా, స్ప్లీన్ అయినా వాపు వచ్చిందా, తర్వాత ఏంటంటే ఎగ్జామిన్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా, అవి చూస్తే ఈజీగా పట్టుకోవచ్చు. అది ఈజీగా పట్టుకొని ఏంటంటే ఈజీగా తొందరగా క్యాన్సర్ హాస్పిటల్ రిఫర్ చేశారనుకోండి, డెఫినెట్గా అంటే మనం ఏంటి డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. అదొకటి చెప్తాను మళ్ళీ. ఇది చూసారు కదండి, పిల్లల్లో ఏదైనా సమస్య ఉంది, లేకపోతే పిల్లలు ఉండాల్సిన రకంగా లేకుండా కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు హాస్పిటల్ తీసుకువెళ్ళండి. ఏ మాత్రం అనుమన్నా కూడా టెస్టులు చేస్తే అది క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. పిల్లల్లో వచ్చే ప్రతి క్యాన్సర్ కూడా ఖచ్చితంగా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సాధారణంగా పెద్దల్లో వచ్చే క్యాన్సర్ని కంట్రోల్ చేస్తామని మాత్రమే చెప్తుంటారు, కానీ పిల్లలకు వచ్చే ప్రతి క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళండి. కనిపించినా కూడా లేకపోతే ఉందని తెలిసినా కూడా భయపడకుండా పిల్లలకు ధైర్యం చెప్పడము, మీరు ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా అది క్యూర్ అవుతుందని చెప్పి డాక్టర్ సదాశివుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.
అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ స్వర్గధామమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైటెక్స్ లో బయో ఏషియా 2026 ని ప్రారంభించిన ఆయన గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో 73,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గ్లోబల్ వ్యాక్సిన్ తయారీకి హబ్ గా మారిందని అన్నారు. ఓపెనింగ్ సెరమనీలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బయో ఏషియో సదస్సుకు వేదికైంది హైటెక్స్. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 23 ఏళ్ల క్రితం హైదరాబాద్ అంటే బిర్యానీ, చార్మినార్, సాఫ్ట్వేర్ మాత్రమేనన్న సీఎం ఇప్పుడు గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ కు కేంద్రంగా మారిందన్నారు. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ చార్మినార్, బిర్యానీ, pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccine manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers with excellence in research and design. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. We majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated green pharmacy. We have welcomed many global capability centers. 2047 వరకు తెలంగాణని 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో సరికొత్త లైఫ్ సైన్స్ పాలసీని ప్రారంభించామని గుర్తు చేశారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందని తెలిపారు. మరికొన్ని జీసీసీలు హైదరాబాద్ లో నెలకొల్పాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. This is not incremental growth. This success is the outcome of powerful vision. A proof of our success is BioAsia 2026. Today, looking at this audience, I can say BioAsia is surpassing its name and becoming Bio World. Today we have more than 4,000 delegates representing 500 top companies of the life sciences ecosystem from all over the world. We have major thought and business leaders in pharma, biosciences, biotech, bulk drugs, vaccines and healthcare with us. వరల్డ్ వ్యాక్సిన్ కు హైదరాబాద్ క్యాపిటల్ గా మారిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీసీసీ లైఫ్ సైన్స్ హబ్ అయిన హైదరాబాద్ లో ఇప్పటికే 350కి పైగా జీసీసీలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మరో 100 జీసీసీలు రాబోతున్నట్లు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో హెల్త్ సిటీతో పాటు జీనోమ్ వ్యాలీని మరో 100 ఎకరాల్లో ఫేజ్ 4 గా విస్తరిస్తామన్నారు. As we started the BioAsia in 2026, we stand here. The tectonic plates of healthcare are shifting. Now we are moving from sovereignty of scale to the sovereignty of science. While traditional global hubs are geographically fragmented, around the world, innovation ecosystems are divided. Technology sits in one geography, biology in one. Around the world, if you have seen, only place where digital engineers and the molecular scientists sits here in Hyderabad. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ లాంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సహాయంతో మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలను చేర్చుతామన్నారు ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్. మరో $25 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించి 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. The progress we have seen in cell and gene therapy has always been a team sport. What began as discovery science became translation, then transformational therapies for patients who had exhausted all available options for their cancer. CAR T cells are the ultimate in personalized medicine. Imagine engineering your own immune cells to fight your cancer. It is empowering for patients. I accept this award in the name of patients and families who take on uncertainty with remarkable courage. They remind us why we push for better science,
translation, and delivery of therapies for patients here and everywhere. ఓపెనింగ్ సెరమనీలో ఫార్మా రంగంలో రాణిస్తున్న అమెరికన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు సంబంధించిన 500 సంస్థలకి చెందిన 4000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. నూతన ఆవిష్కరణలకు వేదిక అవుతోంది బయో ఏషియా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సులో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ క్వాడ్రిక్ స్టార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కేన్ని తీసుకొచ్చింది. ఇక దీన్ని ప్రత్యేకంగా అందుల కోసం రూపొందించామని తెలిపారు క్వాడ్రిక్ ప్రతినిధులు. త్వరలోనే లేటెస్ట్ వెర్షన్ ని కూడా తీసుకొస్తామని అన్నారు. చూడటానికి రెగ్యులర్ గా హ్యాండ్ స్టిక్ లాగానే ఉన్న దీనికి రాడార్, సెన్సార్స్, కెమెరాలని అమర్చారు. అడ్డంకులు వచ్చినప్పుడల్లా బ్లూటూత్ ద్వారా సమాచారం అందిస్తుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. మనం ప్రజెంట్ బయో ఏషియా సదస్సులో ఉన్నాము. ఇది హెచ్ఐసిసిలో జరుగుతున్న ఈ సదస్సులో మనం చూడొచ్చు, ఇటు ఫార్మా కావచ్చు, లైఫ్ స్టైల్కి సంబంధించిన కంపెనీస్కి ఒక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఈ సదస్సు గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అయితే దీంట్లో గాన మనకు ఒక స్టార్టప్ కంపెనీ అని చెప్పాలి, క్వాడ్రిక్ ఐటీ. ఇదొకటి అందుల కోసం స్పెషల్గా ఒక స్టిక్ని తయారు చేశారు. ఇది మొత్తం కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ టీ హబ్లో దీన్ని రూపొందిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. హాయ్, మీకు థాట్ ఎలా వచ్చింది స్టిక్ తయారు చేయడానికి? టెక్నాలజీ బేస్డ్ కంపెనీగా హైదరాబాద్లో టెక్నాలజీ బేస్డ్ కంపెనీగా మొదలయ్యాము. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఏఐ కానీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ అట్లాంటి టెక్నాలజీస్ బిల్డ్ చేసే కంపెనీ అండి. బట్ మాకు అనిపించింది ఏంటంటే, మేము ఒక టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నాము, కానీ దాన్ని కరెక్ట్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవాలి, రైట్ పర్పస్కి యూటిలైజ్ చేసుకోవాలి అనేసి. సో అందులో భాగంగా మేము చేసిన వన్ ఆఫ్ ద టెక్నాలజీ వచ్చేసి బయోజెంట్ ఏఐ అని. బయోజెంట్ ఏఐ వచ్చేసి ఒక మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండి, విచ్ ఈజ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ మెడికల్ అండ్ ఫార్మాసిటికల్ పర్పసెస్. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే ఓన్లీ మెడికల్ డేటా మీద, ఫార్మాసిటికల్ డేటా మీద ట్రైన్ అయిన ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇట్లాంటి మోడల్ తయారు చేసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, అందులోకి ఎవరికైనా విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్కి మనం ఖచ్చితంగా ఈ ఏజెంట్స్ ద్వారా ఇది హెల్ప్ చేయాలని అనిపించింది. సో అందులో భాగంగా మాకు అనిపించింది ఏంటంటే, అమెరికాలో కానీ మనం ఎక్కడైనా చూసుకుంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఐడియా ఉంది. సో కెమెరా బేస్డ్, రేడార్ బేస్డ్ నావిగేషన్ చేస్తూ ఉంటాయి. బట్ ఆ టెక్నాలజీ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దాన్ని మనం ఇండియాలో అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకొద్దామనే ఆలోచనతో స్టార్ట్ అయింది కేర్కెన్. ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ప్రోటోటైప్ వర్షన్. సో దీనికి రేడార్ అండ్ కెమెరాస్ అన్ని సెటప్ చేసి ఉన్నాయి. బట్ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోర్ కాస్ట్లీ టెక్నాలజీ. దాన్ని మనం అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకొద్దామని ట్రై చేస్తున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే, అందులోకి ఈ స్టిక్ పట్టుకుని నడుచుకుంటే వెళ్ళే అతనికి ఎదురుగుండా ఏమైనా అడ్డంకులున్నా, పాట్ హోల్స్ ఉన్నా, ఏమైనా గుంటలున్నా అన్నీ ప్రతిదీ విజువల్గా రీడ్ చేసి వాడికి చెప్తూ ఉంటుంది. పక్కకు తప్పుకోమని, జాగ్రత్తగా ఉండమని చెప్పి, రైట్కి తిరగమని, ఏదైనా వేగంగా వెహికల్ దూసుకొస్తున్నా కూడా, ఏదైనా మన నెత్తి కన్నా తలకన్నా పైన ఉన్న ఒక అడ్డంకి కూడా ఇది చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక కృత్రిమ కెమెరా లాగా ఒక కృత్రిమ కన్ను లాంటిది ఒక కెమెరా పెట్టేస్తున్నాము. బట్ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో దాన్ని చాలా బాగా ఫైన్ ట్యూన్ చేస్తున్నాము. సో అది చాలా రియల్ టైంలో పనిచేసేటట్టుగా. లైక్ ఇప్పుడు మనం పట్టుకొని నడుస్తుంటాము, కానీ ఎంత డిస్టెన్స్లో ఇది గుర్తిస్తుంది? ఇప్పుడు మనం వెళ్తుంటాము 10 ఫీటా లేదంటే 20 ఫీటా, ఎంత ఫీట్లో ఇది గుర్తించి మనకు చెప్తుంటుంది? ఇప్పుడు మనం చేసింది ఏదైతే ప్రోటోటైప్ ఉందో అది 20 to 25 ఫీట్ దాకా పనిచేస్తుంది. అండ్ దీనికి ఒక కెమెరానే కాకుండా రేడార్ సెన్సార్స్ యూస్ చేస్తున్నాము. సో డిఫరెంట్ డిస్టెన్సెస్కి డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకుంటుంది. కెమెరా 20 ఫీట్ దాకా తీసుకుంటుంది, రేడార్ 2 ఫీట్ దాకా తీసుకుంటుంది, లైడర్ 5 to 6 ఫీట్ దాకా తీసుకుంటుంది. సో డిఫరెంట్ డిస్టెన్సెస్కి తగ్గ ఇన్పుట్ తీసుకొని ఒకే చోట ప్రాసెస్ చేసుకునే టెక్నాలజీ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఓవరాల్గా కవర్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఏమనుకుంటున్నాం అంటే, దీనికి ఒక 360 కెమెరా పెట్టి ఇంకా సరౌండ్ మొత్తం చూసేసి, సరౌండ్ మొత్తం డేటా అనాలిసిస్ చేసి దాని ప్రకారం హెల్ప్ చేసేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. సో నెక్స్ట్ 6 monthsలో దీన్ని ఒక మంచి ప్రోడక్ట్ లాగా లాంచ్ చేద్దాం అనేసి. సో ఇక్కడ మీ బ్యానర్లో చూడొచ్చు, ఆడ కూడా ఒక స్మార్ట్ స్టిక్ లాగా కనిపిస్తుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే, సో దాని గురించి చెప్పండి. అంటే ఇది ఆల్రెడీ ఉందా అలాంటి స్టిక్, లేదంటే ఇది మీ ఇది ఏదైతే మీరు ప్రోటోటైప్ చూస్తున్నారో దిస్ విల్ బి ద నెక్స్ట్ వర్షన్ ఫర్ ఇట్. సో స్టిక్ ఏదైతే ఉందో కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి, కానీ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్గా ఉండబోతుంది. అది వచ్చేసి ఇంకా అడ్వాన్స్డ్గా, ఇంకా రియల్ టైం బేస్డ్లో వస్తుంది. ఇది ఇంకొక నెక్స్ట్ 6 monthsలో లాంచ్ చేస్తారు. దీనికి అంటే ప్రైస్ ఎలా ఉంటుంది? బయట ఎవరైనా కొనొచ్చా? ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది? ప్రైస్ వచ్చేసి మేము 10 to 15,000 రేంజ్లో అనుకుంటున్నాము, కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా అఫోర్డబుల్. మా ఉద్దేశం వచ్చేసి ఇట్లాంటి టెక్నాలజీస్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో రావాలి. మా LLMs కానీ, మా టెక్నాలజీస్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్స్లో రావాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము.
సో ప్రాబ్లీ ప్రైస్ అనేది ఇంకా 10-15 వేలు అనుకుంటున్నాము, ఇంకా తగ్గవచ్చు. కాకపోతే మనం ఇంకా 6 నెలల్లో లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో మనం అమెజాన్లో అలాంటి ఆన్లైన్ షాపుల్లో కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఉన్నాయా, లేదంటే ఇదే ఫస్ట్ అవుతుందా? సో ఇట్లాంటి వాకింగ్ స్టిక్లు ఆల్రెడీ ఉన్నాయండి. కాకపోతే ఇలాంటి టెక్నాలజీ బిహైండ్ ద స్టిక్ అయితే ఉండదు. మీకు రేడార్ సెన్సర్లు ఉంటాయి, ఏదైతే బీప్ సౌండ్లు వస్తాయో, బట్ ఒక కెమెరా ఉండి ఆ కెమెరా నావిగేట్ చేసే అలా స్మార్ట్ డ్రివెన్ టెక్నాలజీ అయితే మనకి ఎక్కడ మార్కెట్లో లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి చాలా కాస్ట్లీ ఉండవు. మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అది చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ట్రై చేసుకొస్తున్నాం. సో మనం చూడొచ్చు, అంటే మార్కెట్లో ఆల్రెడీ కొన్ని కంట్రీలలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. ఆ కార్ మాదిరిగానే బ్లైండ్ పీపుల్ కోసము ఒక స్టిక్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ స్టిక్ కూడా మొత్తం ఇటు కెమెరా అండ్ రేడార్ కింద ఇవన్నీ అమర్చారు. దీన్ని మరొక 3 to 6 monthsలోకి మార్కెట్లోకి తీసుకొస్తాము. ఇది ప్రోటోటైప్ ఉన్న దీనికి లేటెస్ట్ వర్షన్ కావచ్చు, అప్డేటెడ్ది లాంచ్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. ప్రజాబాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా నాగారంలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు రాజేంద్రనగర్ విద్యుత్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్. పాఠశాలకు ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలను తొలగించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని విద్యార్థులకు సూచించారు శ్రీరామ్ మోహన్. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంపౌండ్ దగ్గరలో ఆనుకొని ట్రాన్స్ఫార్మర్ ఉండింది ఇంతకుముందు 2-3 months బ్యాక్. దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని మేము చెప్పిన వెంటనే దాన్ని తీసేసి వేరే ప్లేస్కి మార్చడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, దాన్ని టచ్ చేసిన వర్షం పడినప్పుడు కానీ చాలా డేంజర్. అది తీసేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ట్రాన్స్ఫార్మర్ ఉండేది ఫస్ట్, కానీ తర్వాత మేము మంటలు, పెద్ద మంటలు అవన్నీ వస్తే మేము సార్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే, సార్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు బాగు చేశారు. దాన్ని బాగు చేస్తే మేము మంచిగా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు వేశారు. విచారించిన హైకోర్టు చైర్మన్ ఎన్నికపై స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికను నిలిపివేశామని ఎలక్షన్ కమిషన్కు తెలుపుతామని అన్నారు ఆర్టీఓ. అయితే తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని కౌన్సిల్ యాదగిరి తెలిపారు. ఇబ్రహీంపట్నం 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని ఆరోపించారు భార్య, కోడలు. 5 రోజులుగా తమతో ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదన్నారు. ఆకుల యాదగిరిని బెదిరించి బీఆర్ఎస్ కి ఓటు వేసేలా చేశారన్నారు కోడలు. ఆకుల యాదగిరి కిడ్నాప్ పై కోర్టుకు వెళ్లామని, ఫలితాలపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు భార్య, కోడలు. మెడిసిన్ మర్చిపోయినా, నేను మా కొడుకుతో పంపిస్తున్నా అంటే అదో అవసరం లేదు మెడిసిన్ అని నా కొడుకుని కొట్టేలా కొట్టిరాడు. ఆ ఎమ్మెల్యేకి అడిగిండు. ఆ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, మీ సారు ఇద్దరు వేసుకొని చిన్న మొలివాడు ఆయన ఇద్దరు తీసుకొని కార్లు ఎక్కడ పారిపోయాడు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది, మీరు ఎట్లా తీసుకొచ్చారు ఆయనని? కార్లో తీసుకొచ్చారు కదా, మీరే తెచ్చారు కదా. ఇప్పుడు మరి పారిపోయిందని ఎందుకన్నావు? నిన్న స్టంట్ ఉంది, టైంకి ఫుడ్ అవన్నీ ఉండాలి. ఆ రోజు నుండి 6 days ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆయన చూపించింది లేదు, ఒక ఫోన్ కాల్ మాట్లాడింది లేదు. ఆల్రెడీ మేము ఫైల్ చేసినాము, ఆయన పేరు ఆయన కనిపించట్లేదు అని ఫైల్ చేసినాము. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పినారంటే, లేదు మాకు తెలియదు, ఆయన ఎటు వెళ్ళిపోయిండో మాకు తెలియదు అని చెప్పినారు. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ ఆయన దిగిండు వాళ్ళతో పాటు. ఒకసారి మా కళ్ళతో చూపించి ఒక్క మాట మాట్లాడిపోయాలి. మాకు 6-7 రోజుల నుంచి కనిపించకుండా చేసిన తర్వాత డైరెక్ట్ ఆయన తీసుకుపోయి ఎలక్షన్ ఓటింగ్ చేస్తామంటే అది ఎట్లా అన్నారు. అయిన ఓటింగ్ మార్నింగ్ నుంచి అయితే ఏమైందో అది వాయిదా వేయాలి. స్టే ఆర్డర్ ఆల్రెడీ మేము తీసుకున్నాం, వచ్చింది కూడా. ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు అతని కుమారుడు. విచారించిన హైకోర్టు ఎల్లుండిలోగా యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చివరి నిమిషంలో హైకోర్టు స్టేతో చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక జరుగుతుండగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ కార్యాలయం నుంచి స్పెషల్ జీపీ ఫోన్ వచ్చిందన్నారు ఆర్డీఓ అనంతరెడ్డి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలని తెలిపారన్నారు. దీంతో ఎన్నికను ఆపివేశామని తెలిపారు. ఈ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ కి నివేదిస్తామన్నారు.
హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు ఆర్డీఓ అనంతరెడ్డి. హైకోర్టు వారు రేపు 10:30కి ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పొరేట్ ఫైల్ అయిన మీదట రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టు ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేదు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్. బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు ఇబ్రహీంపట్నం 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. తాను క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు చెప్తానన్నారు. ఊరికి వెళ్లానని తెలిపారు యాదగిరి. లేదు సార్, లేదు సార్, ఏం లేదు. నేను కొద్దిగా ఆరోగ్యరీత్యా నేను రాలేకపోయినా ఈరోజు వచ్చిన సార్. బీఆర్ఎస్ ఇంటికి వెళ్తున్నారు సార్, ఇంటికి వెళ్తున్నారు సార్. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ వస్తే అప్పుడు వస్తుంది సార్. మళ్ళీ ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుంది సార్. నేనే సార్, నేను సేఫ్ అని చెప్తాను సార్. ఏం లేదు, నన్ను ఎవరికి కిడ్నాప్ చేయలేదు, సేఫ్ అని చెప్తాను సార్. నేను ఇంటికి పోతున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నా కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళకు నేను సేఫ్ ఉన్నాను అందరికీ వివరిస్తాను సార్. అదేం లేదు సార్, నేను నాయంతా లేనే నేను టూర్లో ఉన్నా సార్, క్యాంప్ టూర్లో ఉన్నా. నిన్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఇవ్వాల్టికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దగ్గర సాయంత్రం వరకు హై టెన్షన్ కొనసాగింది. కౌన్సిల్ హాల్లోనే బైఠాయించారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కోర్టు స్టే ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని రేపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు. బందోబస్తు మధ్య ఆయన్ని ఇంటికి తరలించారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా మళ్లీ క్యాంపుకు తరలి వెళ్లారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య పూర్తయినా హైకోర్టు స్టే ఇవ్వడంతో అధికారికంగా ప్రకటించలేదు ఎలక్షన్ ఆఫీసర్లు.